ఈరోజు కార్యక్రమంలో నమో మెహర్ బాబా శేషారత్నం గారితో మనం స్టార్ట్ చేయాలి. ఆవిడ జాయిన్ అయినట్లేరు. మెహర్వాణి గారు జై బాబా అండి, మీరు నమో మెహర్ బాబా చేయండి. నాకు బుక్ రీడింగ్ ఉందండి, ఎవరికైనా ఇవ్వండి. శ్రీనివాస్ గారు జై బాబా. జై బాబా. ఇంకెవరున్నారు? జయమంటారా? జై మెహర్ బాబా. జై బాబా అండి, శర్మ గారు చేయండి. జై బాబా. అవతార్ మెహర్ బాబా की जय. అవతార్ మెహర్ బాబా की जय. అవతార్ మెహర్ బాబా की जय. అందరికీ జై మెహర్ బాబా. నమో మెహరు బాబా అవతార్ నమో దేవ దేవా ప్రభు నమో మెహరు బాబా అవతార్ నమో దేవ దేవా అపార దివ్య కృపా సాగర అపార దివ్య కృపా సాగర సకల చరాచర జగదోద్ధార సకల చరాచర జగదోద్ధార నమో మెహరు బాబా అవతార్ నమో దేవ దేవా ప్రభు నమో మెహరు బాబా అవతార్ నమో దేవ దేవా जोहारुलिए श्री मेहर बाबा जोहारुलिए श्री मेहर बाबा महिली जनिंचिन मानव रूप महिली जनिंचिन मानव रूप इह परानंद जीवन मीवा इह परानंद जीवनमीवा भव भय भंजना परम पावना भव भय भंजना परम पावना नमो मेहरु बाबा अवतार नमो देव देवा अज्ञानांधता अंतमुचेसी अज्ञानांधता अंतमुचेसी दिव्य विज्ञान दृष्टि नो संगी दिव्य विज्ञान दृष्टि नो संगी अरिषेद्वर्गमुनंतरिंपगा अरिषेद्वर्गमुनंतरिंपगा अव्यय मोक्षं बनुग्रहिंपुमु अव्यय मोक्षं बनुग्रहिंपुमु नमो मेहरु बाबा अवतार नमो देव देवा प्रभु नमो मेहरु बाबा अवतार नमो देव देवा अवतार मेहर बाबा की जय. जय मेहर बाबा and శ్రీనివాస్ గారు, థ్యాంక్ యూ. అందరికీ జై మెహర్ బాబా. జై బాబా అండి, ప్రార్థనా గీతాన్ని చక్కగా ఆలపించారు. మీకు జై బాబా. నెక్స్ట్ యాక్చువల్ గా సుశీల గారు ఉన్నారండి లైన్ లో. సంకీర్తనలోకి వెళ్ళి జై బాబా అండి, సంకీర్తన చేయండి. మొదటి సంకీర్తన. జై బాబా. జై అవతార్ మెహర్ బాబా की जय. నాథుడవు జగన్నాథుడవు జనులను బ్రోచే వరదుడవు ఈ జనులను బ్రోచే వరదుడవు ప్రణవ జనిత జగమంతట నీవై సృష్టి స్థితి లయ కారకుడివై ప్రణవ జనిత జగమంతట నీవై సృష్టి స్థితి లయ కారకుడివై జనన మరణముల జీవుల స్థితిగతి మార్చెదవేలో నాథుడవు జగన్నాథుడవు జనులను బ్రోచే వరదుడవు కలవు కలవు అని కవులన్నారు కనిపిస్తావని మునులన్నారు కలవు కలవు అని కవులన్నారు కనిపిస్తావని మునులన్నారు చూడాలనుకుని
ముచ్చట పడితే కనిపించవు మరి తహతహ చెడితే. నాథుడవు జగన్నాథుడవు జనులను బ్రోచే వరదుడవు. ప్రేమన నీవని అనిపించావు, ప్రేమించుచునే భయపెడతావు. ప్రేమన నీవని అనిపించావు, ప్రేమించుచునే భయపెడతావు. సహనముతో నిన్ను శరణని అంటే నగవున వ్యధలను మరిపిస్తావు. నాథుడవు జగన్నాథుడవు జనులను బ్రోచే వరదుడవు. శరణము నీ ప్రియ చరణము బాబా, శరణాగత వత్సలుడవు బాబా. శరణము నీ ప్రియ చరణము బాబా, శరణాగత వత్సలుడవు బాబా. మెహర శ్రీని దాసుడు బాబా, దాసునిగా మననీయుము బాబా. మెహర శ్రీని దాసుడు బాబా, దాసునిగా మననీయుము బాబా. నాథుడవు జగన్నాథుడవు జనులను బ్రోచే వరదుడవు. ఈ జనులను బ్రోచే వరదుడవు. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా అండి శ్రీనివాస్ గారు. జై బాబా అండి, చాలా చక్కగా ఆలపించారండి, చక్కటి బాబా కీర్తన. మీకు ధన్యవాదాలు జై బాబా అండి. తర్వాత మెహర్ హరీష్ ని పాడాల్సిందిగా కోరుతున్నాను. జై బాబా. జై బాబా సార్. సంకీర్తన చేయండి. జై బాబా. అవతార్ మెహర్ బాబా కి జై. నీ ప్రేమకు బానిసలైనము తండ్రి బాబా మెహరీసా, సర్వహృదయవాస. నీ ప్రేమను చవి చూసి మము మేము మరిచాము బాబా మెహరీసా, శాశ్వతానంద పరమేశ. నీ ప్రేమకు బానిసలైనము తండ్రి బాబా మెహరీసా, సర్వహృదయవాస. నీ ప్రేమను చవి చూసి మము మేము మరిచాము బాబా మెహరీసా, శాశ్వతానంద పరమేశ. స్వార్థమే మినహా ఇంకేమి కనరాని స్థితిలోనే ఉన్నాము, ఆ పరిధిలో ఉన్నాము. ఇసుమంతా అయినా ప్రేమించు గుణము కనిపించనే లేదు, ఆ ఛాయలసలే లేవు. స్వార్థమే మినహా ఇంకేమి కనరాని స్థితిలోనే ఉన్నాము, ఆ పరిధిలో ఉన్నాము. ఇసుమంతా అయినా ప్రేమించు గుణము కనిపించనే లేదు, ఆ ఛాయలసలే లేవు. అటువంటి తరుణాన ఏ పూర్వ పుణ్యంబో నీరాక తెలిపింది, నీదు సన్నిధిని చేర్చింది. నీ నామ స్మరణలో మమతాను రాగాలు మరిపించి వేసింది, నీదు స్మరణలో ఉంచింది. నీ ప్రేమకు బానిసలైనము తండ్రి బాబా మెహరీసా, సర్వహృదయవాస. నీ ప్రేమను చవి చూసి మము మేము మరిచాము బాబా మెహరీసా, శాశ్వతానంద పరమేశ. బాబా మెహరీసా, శాశ్వతానంద పరమేశ. మేహేరు 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 జై అంటే నేను మరచినాను, నన్ను నేను మరచినాను. నా వాళ్ళు నాకున్న బంధాలు సర్వము నిన్ను విడచినాయి, నీతోనే ఉంచినాయి. మేహేరు 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 జై అంటే నేను మరచినాను, నన్ను నేను మరచినాను.
నా వాళ్ళు నాకున్న బంధాలు సర్వము నన్ను విడచినాయి, నీతోనే ఉంచినాయి. ఆ క్షణము నాలోన నీ భావనలు పండి పులకించే హృదయము, వలపు లొలికింది ప్రణయము. ఆ క్షణము నాలోన నీ భావనలు పండి పులకించే హృదయము, వలపు లొలికింది ప్రణయము. మేహేరు నీ దాసదాస్యము చేయంగా దాసుడనవుతాను, నీదు శరణార్థుడవుతాను. నీ ప్రేమకు బానిసలైనాము తండ్రి బాబా మెహరీసా, సర్వహృదయవాస. నీ ప్రేమను చవి చూసి మము మేము మరిచాము బాబా మెహరీసా, శాశ్వతానంద పరమేశ. బాబా మెహరీసా, శాశ్వతానంద పరమేశ. పరమాత్మ నిన్ను నేను స్మరించుచున్నాను ప్రియమైన భావముతో, ఆనంద హృదయముతో. ప్రతి క్షణము నీ సేవ ఆశించుచున్నాను అల్లాడు హృదయముతో, సేవించు భావముతో. పరమాత్మ నిన్ను నేను స్మరించుచున్నాను ప్రియమైన భావముతో, ఆనంద హృదయముతో. ప్రతి క్షణము నీ సేవ ఆశించుచున్నాను అల్లాడు హృదయముతో, సేవించు భావముతో. ఆశించు ఆ సేవ లభించకున్నను స్మరణము సాగింది, దాని స్ఫురణమే రగిలింది. ఆశించు ఆ సేవ లభించకున్నను స్మరణము సాగింది, దాని స్ఫురణమే రగిలింది. నీ నామ స్మరణతో ఈనాటి జన్మము కడదాకా సాగాలి, కడతేరిపోవాలి. నీ ప్రేమకు బానిసలైనాము తండ్రి బాబా మెహరీసా, సర్వహృదయవాస. నీ ప్రేమను చవి చూసి మము మేము మరిచాము బాబా మెహరీసా, శాశ్వతానంద పరమేశ. బాబా మెహరీసా, శాశ్వతానంద పరమేశ. బాబా మెహరీసా, శాశ్వతానంద పరమేశ. అవతార్ మెహర్ బాబా की జై. థ్యాంక్ యూ బాబా. జై బాబా సార్. జై బాబా, చాలా చక్కగా ఆలపించారండి, చక్కటి పాట. ధన్యవాదాలు మీకు జై బాబా. తర్వాత డివిఏ కుమార్ గారు. జై బాబా అండి. ఆనంద్ కుమార్ గారు జై బాబా. జై మెహర్ బాబా శ్రీనివాస్ గారు. జై బాబా అండి, మీరు ఒక సంకీర్తన చేయండి. తర్వాత మెహర్ రజనీ గారు లేరనుకుంటాను, సత్యవతి గారు రెడీగా ఉండండి. జై బాబా. అవతార్ మెహర్ బాబా की జై. ప్రేమవో ప్రియునివో, ప్రేమకే వసునివో, తోడు నీవు అన్నాను, నీ చెలిమి కోరుకున్నాను. తోడు నీవు అన్నాను, నీ చెలిమి కోరుకున్నాను. ప్రేమవో ప్రియునివో, ప్రేమకే వసునివో. వెతకి వెతకి వేసారి నిన్ను చేరితివో సారి, వెతకి వెతకి వేసారి నిన్ను చేరితివో సారి. దారి చూపెదనన్నావు, నీ దరికి చేర్చుకున్నావు. ప్రేమవో ప్రియునివో, ప్రేమకే వసునివో. కనుల నిండెను నీ రూపం, కలత చెందెను నా హృదయం.
కనుల నిండెను నీ రూపం, కలత చెందెను నా హృదయం, మనసులో నీ మాటలేనా పెదవి పాడిన పాటలు, మనసులోని మాటలేనా పెదవి పాడిన పాటలు, ప్రేమవో ప్రియునివో ప్రేమకే వసునివో. మెహరు మెహరని అన్నాను, తొలగిపో అని అన్నావు, మెహరు మెహరని అన్నాను, తొలగిపో అని అన్నావు, తరుణమేదో తెలియకని కరుణకైనే చూశాను, తరుణమేదో తెలియకని కరుణకైనే చూశాను, ప్రేమవో ప్రియునివో ప్రేమకే వసునివో. పాటలోని మాట కలిపి పాడుతున్నా నిన్ను తలచి, పాటలో నీ పాట కలిపి పాడుతున్నా నిన్ను తలచి, పిలచినది నీ మెహరే శ్రీయని పలుకలేవా హృదయ స్త్రీ, పిలచినది నీ మెహరే శ్రీయని పలుకలేవా హృదయ శ్రీ, ప్రేమవో ప్రియునివో ప్రేమకే వసునివో, తోడు నీవు అన్నాను నీ చెలిమి కోరుకున్నాను, తోడు నీవు అన్నాను నీ చెలిమి కోరుకున్నాను, ప్రేమవో ప్రియునివో ప్రేమకే వసునివో. జై బోలో అవతార్ మెహర్ బాబా की జై. థ్యాంక్ యూ బాబా. జై బాబా శ్రీనివాస్ గారు. జై బాబా అండి అందరికి. జై బాబా అండి, చక్కటి పాట పాడి వినిపించినందుకు మీకు ధన్యవాదాలు. జై బాబా అండి. తర్వాత సత్యవతి గారిని ఒక పాట పాడాల్సిందిగా కోరుతున్నాను. జై బాబా అండి సత్యవతి గారు. జై మెహర్ బాబా అండి శ్రీనివాస్. అవతార్ మెహర్ బాబాకి జై. ఎక్కడున్నా ఎప్పుడైనా మెహరంటే చాలని, కష్టమైన సౌఖ్యమైన మెహరంటే మేలని, నచ్చజెప్పనా నామస్మరణతో సర్ది చెప్పనా గానముతో, ఎదలో బాధ ఏదో తపన, ఎక్కడున్నా ఎప్పుడైనా మెహరంటే చాలని, కష్టమైన సౌఖ్యమైన మెహరంటే మేలని, నచ్చజెప్పనా నామస్మరణతో సర్ది చెప్పనా గానముతో, ఆర్భటమెక్కువాయే నిర్భయము నీరు కారే, దౌర్భాగ్యమది ఏమిటో మెప్పుల పూజలాయే, గొప్పల రోజులాయే, తిప్పల తిరునాళ్ళాయ్, చెప్పుడు మాటలకు
చెవులు చేటలాయే పరోక్ష నిందలతో పళ్ళు పులిసిపోయే కార్యాలు కాసులకై తంటాలు పడుతుంటే వ్యక్తిత్వాలకు ప్రేమ దాసోహమైన వేళ నచ్చజెప్పనా నామస్మరణతో సర్ది చెప్పనా గానముతో దైవముతో రత్నం గారు మీట్లో ఉండండి. రత్నం గారు మ్యూట్ చేసుకోండి ప్లీజ్. తేలికాయే ధైర్యము తొలగిపోయే బ్రతుకంటే భయమాయను రోగాలు మీరిపోయే రాగాలు మారిపోయే త్యాగాలే కరువాయను ఆశల వాకిటిలో స్వార్థాలు చెలరేగేను స్వార్థాలలో గిళ్లలో అనర్థాలు అలరారెను బంధాలు మూటకమై స్నేహాలు నాటకమై మనసుల చాటున వైరం హద్దులు మీరిన వేళ నచ్చజెప్పనా నామస్మరణతో సర్ది చెప్పనా గానముతో ఎవరికి వారే ఎప్పుడు తప్పులు సరిచేసుకుంటే మెప్పన్నది ఆశించము ఇతరుల సేవకు ఎప్పుడు సతతము యోచన చేస్తే ఆడంబర మాసించము సంతృప్తి జీవనమే సహనాన్ని అలవర్చును దాతృత్వ గుణమున్నచో త్యాగము వెన్నంటును ప్రేమావతారునికై అల్లాడిపోతుంటే ఏకత్వానికి త్రోవా ఎదుటే గోచరమైతే నచ్చజెప్పనా నామస్మరణతో సర్ది చెప్పనా గానముతో ఎక్కడున్నా ఎప్పుడైనా మెహరంటే చాలని కష్టమైన సౌఖ్యమైన మెహరంటే మేలని నచ్చజెప్పనా నామస్మరణతో సర్ది చెప్పనా గానముతో జై మెహర్ బాబా అండి. థ్యాంక్ యూ. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా అండి. సత్యవతి గారు చక్కటి పాట. నేను ఫస్ట్ టైం వింటున్నాను. బాగా పాడి వినిపించినందుకు మీకు ధన్యవాదాలు. జై బాబా. తర్వాత పద్మావతి గారు ఉన్నారండి? వచ్చినట్లు జాయిన్ అయినట్లేరు. కొమురయ్య తోట ఉన్నారా అండి? పద్మావతి గారు ఉంటే పద్మావతి గారు జై బాబా అండి, మీరు పాడండి. జై బాబా. తర్వాత అరుణ్ గారు మీరు ఒక పాట పాడండి. పద్మావతి గారు జై బాబా అండి. ఆంటీ జై బాబా సంకీర్తన చేయండి. అన్మ్యూట్ అయ్యారు, మాట్లాడండి. అదే చెప్తున్నాను మరి, అంటే ఆవిడ రెస్పాన్స్ ఇవ్వట్లేదు, చూశాను. జై బాబా. జై బాబా ఆంటీ సంకీర్తన చేయండి. జై బాబా. సరే. అవతార్ మెహర్ బాబా की जय. प्रेमिका मेहर प्रेमिका प्रेमिका मेहर प्रेमिका
మరువకు ప్రభు నామమే ప్రేమిక మెహర్ ప్రేమిక ఇహ సుఖములపై ఎందుకు మోహం పెంచిన కొలతి పెరుగును బంధం मेरे सत्यो मेरे नीचो मेहरु चरणमुలు నీకు శరణ్యం ప్రేమిక మెహర్ ప్రేమిక మరువకు ప్రభు నామమే ప్రేమిక మెహర్ ప్రేమిక కపటమునకు కడు దూరము దైవం కపటమునకు కడు దూరము దైవం నిర్మల హృదయమే ఆతని నిలయం ప్రేమ వినానా కేమియువలదని ప్రేమ భీక్షణే కోరుము నిరతం ప్రేమిక మెహరు ప్రేమిక మరువకు ప్రభు నామ మే ప్రేమిక మెహర్ ప్రేమిక మౌనముగానే దోచును హృదయం మౌనముగానే దోచును హృదయం మేలు కొల్పనిలా వెలసిన దైవం గాఢని తురలో గడపకు సమయం అర్పణ చేయుము అతనికి సర్వం అర్పణ చేయుము అతనికి సర్వం ప్రేమిక మెహర్ ప్రేమిక మరువకు ప్రభు నామ మే ప్రేమిక మెహర్ ప్రేమిక ప్రేమిక మెహర్ ప్రేమిక అవతార్ మెహర్ బాబా की జై జై బాబా శ్రీనివాస్ థ్యాంక్ యూ జై బాబా ఆంటీ చక్కటి పాట పాడి వినిపించినందుకు మీకు ధన్యవాదాలు జై బాబా తర్వాత యాక్చువల్ గా మనకి లిస్ట్ లో ఉన్న వాళ్ళందరూ అయిపోయారు అరుణ్ గారు మీరు ఒక పాట చివరి పాట పాడండి తర్వాత ఇంకా టైం ఉంటే గనక డిఆర్కే శ్రీని గారిని ఒక పాట పాడాల్సిందిగా కోరుతున్నాను నెక్స్ట్ బుక్ రీడింగ్ శ్రీనివాస్ గారు జై బాబా శేషరత్న గారు జై బాబా అండి ఓకే ఓకే మీరు మీరు అదే మీరు ఒక పాట పాడండి తర్వాత అరుణ్ గారు మీరు ఒక పాట పాడండి జై బాబా జై బాబా అవతార్ మెహర్ బాబా కి జై అందరికి జై బాబా అండి నీ చేతి వ్రాతలో రాతనీదే ఈ కంఠ స్వరములో స్వరము నీదే ఈ చేతి వ్రాతలో వ్రాతనీదే ఈ కంఠ స్వరములో స్వరము నీవే నీవెవరో తెలియని నిర్భాగ్యుడనేనని మెల్లగా నీ చెంతకు చేర్చావులే మెహరనిపించి మెహర్ బాబనిపించి మెహరనిపించి మెహర్ బాబనిపించి స్మరణలో ఉంచి మురిపించి సాకావులే ఈ చేతి వ్రాతలో వ్రాత నీదే ఈ కంఠ స్వరములో స్వరము నీదే
ఆరాధన తెలియని ఆరాటం నాదని చెలగాటం నాతోనే ఆడావులే. ఆడించావు ఆడి పాడించావు, ఆడించావు ఆడి పాడించావు, పాట పాడించి కనబడట్లేదు. పాట పాడించి పాటలను వ్రాయించావు, ఈ చేతి వ్రాతలో వ్రాత నీదే, ఈ కంఠ స్వరములో స్వరము నీదే. ఉన్నది నీవేయని సున్నాయే నేనని అవగాహన నాలో కలిగించావు. మన్నించుచు నాదు నేరాలను, మన్నించుచు నాదు నేరాలను, మెహరు శ్రీవైని దాసునిగా చేసావులే. ఈ చేతి వ్రాతలో వ్రాత నీదే, ఈ కంఠ స్వరములో స్వరము నీదే. అవతార్ మెహర్ బాబాకి జై. థ్యాంక్ యూ బాబా. అందరికీ జై బాబా అండి. శ్రీనివాస్ గారు జై మెహర్ బాబా. జై మెహర్ బాబా అండి. మీకు చక్కటి పాట పాడి వినిపించినందుకు ధన్యవాదాలు. ఇక్కడ ఈ కార్యక్రమంలో చివరి పాటగా అరుణ రవీంద్ర గారు ఒక పాట పాడతారు. తర్వాత మెహర్వాణి గారు బుక్ రీడింగ్ చేయాలి. జై బాబా అండి. శ్రీని గారికి ఇవ్వండి, చెప్పారు కదా, పర్వాలేదు. ఆయనకన్నా ముందు మీ పేరు చెప్పానండి నేను. జై బాబా, మీరు పాడండి, పర్వాలేదు. జై బాబా. అవతార్ మెహర్ బాబాకి జై. అవతార్ మెహర్ బాబాకి జై. అందరి హృదయములెరిగిన నీకు, అందరి హృదయములెరిగిన నీకు, ఎదలోని సొద చెప్పనేలా, నా మది నెరుగవని ఒప్పజాలా, నా మది నెరుగవని ఒప్పజాలా. సర్వసాక్షివి నీవు, సహస్రాక్షుడవు నీవు, సర్వసాక్షివి నీవు, సహస్రాక్షుడవు నీవు, నన్ను చూడవని ఎట్లు అనుకుందురా, నా స్థితి చూడవని ఎట్లందురా, నా స్థితి చూడవని ఎట్లందురా. అందరి హృదయము లెరిగిన నీకు, ఎదలోని సొద చెప్పనేలా, నా మది నెరుగవని ఒప్పజాలా. అంతట నుందువు అన్నిట నుందువు, నా చెంత లేవని ఎట్ల అనుకుంటినా, అంతట నుందువు అన్నిట నుందువు, నా చెంత లేవని అనుకుందునా, చెంతకు రమ్మని ఇటురాని, నా చెంతకు రమ్మని ఎట్లందురా. అందరి హృదయము లెరిగిన నీకు, ఎదలోని సొద చెప్పనేలా, నా మది నెరుగవని ఒప్పజాలా. రక్షకుడవు నీవు, శిక్షింపనెంచిన రక్షింపమని ఎట్లు వేడుదును, రక్షించినను నిన్ను
వీడ శిక్షించినను నిన్ను వీడనురా, నన్ను శిక్షించినను నిన్ను వీడనురా. అంతా నీ ఇచ్చ, అంతా నీ ఆజ్ఞ, అంతా నీ లీల మెహరు ప్రభు, అంతా నీ లీల మెహరు ప్రభు. అందరి హృదయము లెరిగిన నీకు ఎదలోని సొద చెప్పనేలా, నా మది నెరుగవని ఒప్పజాలా, నా మది నెరుగవని ఒప్పజాలా. ధన్యవాదాలు మెహర్ ప్రీతమా. అందరికి జై బాబా. మెహర్ శ్రీనివాస్ గారు మీకు జై బాబా. జై బాబా అండి. అరుణ్ గారు చక్కటి పాట పాడి వినిపించినందుకు ధన్యవాదాలు మీకు. తర్వాత మెహర్వాణి గారిని బుక్ రీడింగ్ చేయవలసిందిగా కోరుతున్నాను. 10:25 తర్వాత శిల్ప గారు జాయిన్ అయినట్లేరు. ఆవిడ జాయిన్ అవ్వకపోతే గనక మెహర్ మాయ గారు బాబాకు హారతి ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. జై బాబా అండి. జై బాబా అండి. వినిపిస్తోందా? వినిపిస్తోందండి. జై బాబా అండి. జై బాబా. మనం ప్రభు చరిత్రం చదువుకుంటున్నాము. నారాయణ మహారాజ్ కోసం చదువుకుంటున్నాము. అది నేను కంటిన్యూ చేస్తాను. గంగాపూర్ ప్రయాణానికి నారాయణుడు సన్నద్ధమవుతున్నాడు. కొడుకు తనను విడిచి వెడుతున్నానని తెలిసి లక్ష్మి దుఃఖంతో కన్నీళ్లు పెట్టుకుంది. ఆ కన్నీళ్లను చూసిన నారాయణుడు తన ప్రయత్నాన్ని విరమించుకున్నాడు. అప్పటికి నారాయణుని వయసు సుమారు 17 సంవత్సరాలు. తన ప్రియతమ ప్రభువైన దత్తాత్రేయునితో ఏకత్వం పొందే సమయం ఆసన్నమైంది. సత్యస్వరూపుడు గురుదేవుడు అయిన దత్తాత్రేయుని దివ్య చైతన్యంతో ఐక్యత పొందసాగాడు. ఇక ఏమాత్రం ఆలస్యం కాకూడదు. అందుకని తన పెంపుడు తల్లి అయిన లక్ష్మిని వెంటబెట్టుకుని గంగాపూర్ ప్రయాణమయ్యాడు. కానీ విధివశాత్తు మార్గమధ్యంలో లక్ష్మి తీవ్రమైన అస్వస్థకు గురి కావడంతో చేసేది లేక నారాయణుడు ఆమె వెంట ఆర్వి గ్రామానికి తిరిగి వెళ్ళాడు. కొంతకాలానికి లక్ష్మికి స్వస్థత చేకూరింది. ఇక ఆమె అభ్యంతరాన్ని లక్ష్యం చేయకుండా నారాయణుడు గంగాపూర్ చేరి అక్కడ పవిత్ర వాతావరణానికి ముగ్ధుడై 2 నదులు కలిసే ప్రదేశంలో ఉన్న ఒక వేప చెట్టు కింద తన నివాసం ఏర్పాటు చేసుకున్నాడు. క్రమంగా నారాయణుడు బ్రహ్మానంద స్థితిని అనుభవిస్తూ ఒక మస్తు వలె భగవదోన్మత్తుడు అయ్యాడు. ఇప్పుడు అతను ఒక సాధువులా కాక మస్తులా కనిపించడం వల్ల అతన్ని పిచ్చివాడిగా భ్రమపడేవారు. అతనికి ఆకలి దప్పులు లేవు. నిరంతరం దివ్య జ్వాల అతన్ని దహించి వేస్తోంది. తినడం అంటూ జరిగితే వీధుల్లో బిచ్చమెత్తుకున్నప్పుడే ఆహారం తీసుకునేవాడు. ఆ తినడం కూడా పూనకం పట్టిన వాళ్ళ తినేవాడు. వర్షాల ప్రభావం వల్ల నది వరద ఉధృతితో పొంగి ప్రవహిస్తున్న నారాయణుడు మాత్రం ఎప్పట్లాగా వేప చెట్టు నెక్కి చిటారు కొమ్మన ప్రశాంతంగా ఏమీ పట్టనట్లు కూర్చుని బ్రహ్మానంద స్థితిలో మునిగి ఉండేవాడు. కొన్నాళ్ల తర్వాత నారాయణుడు అక్కడికి సమీపంలో ఉన్న కొండనెక్కి ఒక గుహలో నివసించడం ప్రారంభించాడు. ఆ గుహలో అతనేమీ తినేవాడు కాదు, త్రాగేవాడు కాదు. కానీ అగ్నితో ఆడుకునేవాడు. పంచభూతాలతో ఆడుకునే ఈ ఆటలో నారాయణునికి ఆనందము, బాధ ఏకకాలంలో అనుభవానికి వచ్చేవి. ఆ జ్వాలలచే దహింపబడుతుండగా తన శరీరం పొందే బాధలోని తీవ్రత నారాయణ్ణి భౌతిక ప్రపంచానికి సంబంధం తెంచుకునేటట్లు చేసేది. అదే సమయంలో నారాయణుడు అట్టి తీవ్రమైన బాధ నుండి తాను ఆధ్యాత్మికంగా అనుభవిస్తున్న ఆనందం ద్వారా విముక్తిని పొందేవాడు. నిజానికి ఆ బాధ ద్వారానే అతను ఆనందింపగలుగుతున్నాడు. అది ఆనందాన్నిచ్చే వింతైన బాధ. ఆ బాధ భరించలేని స్థితికి చేరేసరికి నారాయణుడు ఉద్వేగంతో ఇలా అరిచేవాడు: ఓ ప్రభు, నీ సాన్నిధ్యాన్ని నాకెందుకు ప్రసాదించవు? నా నుండి ఎందుకు దూరంగా వెళ్ళిపోయావు? నీ ముఖారవిందాన్ని దర్శించే భాగ్యాన్ని నాకెందుకు కలిగించవు? ఒకసారి నా వైపు తిరిగి చూడవా? ఆ గుహ కొలిమిలా మారిపోయింది. గుహలో జ్వలిస్తున్న మంటల మధ్య నారాయణుడు మ్రగ్గుతూ బాధతో అరుస్తున్నాడు. కానీ అదే సమయంలో అంతరంగంలో జ్వలిస్తున్న ప్రేమాగ్ని సాగరంలో విలీనం కాసాగాడు. చివరికి నారాయణుడు స్పృహ కోల్పోయాడు. తిరిగి స్పృహలోకి వచ్చిన తర్వాత ఆ గుహలోని గోడలన్నీ మంటల ప్రభావానికి బాగా మసిబారినట్లు గమనించాడు.
కానీ అంతటి మంటల తాకిడికి కూడా నారాయణ శరీరం ఏమాత్రం కదలకుండా కాలకుండా సురక్షితంగా ఉంది. పూర్తిగా శుష్కించిపోయిన నారాయణుడు గుహను వదిలిపెట్టి పర్వత ప్రాంతాల గుండా తిరగసాగాడు. అలా తిరుగుతూ ఒక మఠం దగ్గర కూర్చుని తన అంతరంగంలో పెళ్ళుబుకి వచ్చే దివ్యానందంలో మునిగి ఆదమర్చి ఉండగా ఒక వాణి మేల్కొల్పింది. ఆ వాణి వినవచ్చిన దిశగా మఠంలోకి ప్రవేశించి ఒక వృద్ధుణ్ణి చూశాడు. నారాయణుడు ఆ వృద్ధునకు ప్రణమిల్లాడు. ఆ వృద్ధుడు తీక్షణమైన దురుకులతో నారాయణ్ణి చూసి విరహంతో కల్లోలమైన అతని అంతరంగాన్ని అనంత ఆనంద సాగరంగా మార్చివేశాడు. తక్షణమే నారాయణుడు తన కలలో కనిపించిన గురువు ఇతడైనను గుర్తించి అతని పాదాలపై పడ్డాడు. తన గురువు యొక్క దర్శన మాత్రం చేత 10 సంవత్సరాలుగా అనుభవిస్తున్న ఆందోళన పటాపంచలై నారాయణునికి ప్రశాంతత చేకూరింది. ఆ వృద్ధుడు నారాయణ్ణి లేవనెత్తి కౌగిలించుకుని, నాయనా, నాకు ఆకలిగా ఉంది, పోయి బిచ్చమెత్తి నాకు ఆహారం తీసుకురా అన్నాడు. ఆహారంతో తిరిగి వచ్చిన నారాయణుడు మఠం ద్వారాలకు తాళం వేసి ఉండడం గమనించి తన గురువును పిలుస్తూ గట్టిగా అరిచాడు. ఆ మఠం కాపలాదారుడు ఆ కేకలు విని నారాయణతో, అయ్యా, గత కొద్ది కాలంగా ఇక్కడెవరూ ఉండడం లేదు. నీవు పిలిచే వృద్ధుడు ఎంతో కాలం క్రితమే వెళ్ళిపోయాడన్నాడు. నారాయణుడు పట్టుబట్టి తాళాలు తీయించి చూడగా లోపల ఎవరి జాడా లేదు. నారాయణుడు దిగ్భ్రాంతికి లోనై ఆ మఠానికి ఎదురుగా ఉన్న ఒక వేప చెట్టు కింద కూర్చుని తన గురువును వచ్చి ఆహారం స్వీకరించమని మౌనంగా ప్రార్థించాడు. కొద్ది క్షణాల క్రితమే అతన్ని వదిలిపెట్టిన విషాదం క్రొత్త ఊపితో తిరిగి వచ్చి అతన్ని మళ్ళీ ఆందోళన గురి చేసింది. నారాయణుడు తన గురువు దర్శనం కోసం తీవ్రంగా తపన చెందసాగాడు. స్వామి, ఎక్కడున్నావు? ఎక్కడ దాక్కున్నావు? ఎందుకు దాక్కున్నావు? మళ్ళీ ఒకసారి నీ ముఖాన్ని నాకు చూపించు. నీ ఆదేశం ప్రకారం నీ ఆహారం తీసుకుని వచ్చాను. నీవు వచ్చి తినంచో నేను కూడా ఆహారం ముట్టను. ప్రభు, త్వరగా రా, నిన్ను చూడందే నేను బ్రతకలేను అని పిలిపించాడు. 3 రోజుల పాటు నారాయణుడు తీవ్రంగా విలిపిస్తూనే ఉన్నాడు. తనలోని విరహాగ్ని నారాయణ్ణి బలిగొనే సమయం ఆసన్నమైనప్పుడు అకస్మాత్తుగా గురువు తన ఎదుట ప్రత్యక్షమయ్యాడు. తన పక్కనే కూర్చుని ఆహారం స్వీకరించాడు. మిగిలిన ఆహారాన్ని గురువు నారాయణుడికి తన ప్రసాదంగా ఇచ్చి తినమన్నాడు. మొదటి ముద్దను నారాయణుడు మింగిన వెంటనే గురువు రూపం పూర్తిగా మారిపోయింది. ఆ వృద్ధుడు వేరెవరో కాదు, సాక్షాత్తు దత్తాత్రేయుడే. వృద్ధుని స్థానంలో 3 శిరస్సులు 6 చేతులతో దత్తాత్రేయుడు దర్శనమిచ్చాడు. దత్తాత్రేయుని దర్శనంతో నారాయణుడు సకల విశ్వానికి మూలమైన ఆది నారాయణుడే అయ్యాడు. ద్వంద్వం యొక్క పరిధిని దాటి భగవంతునితో ఐక్యం పొందాడు. చిన్న వయసులో యువనారాయణుడు అహం బ్రహ్మాస్మి అనే దివ్య చైతన్యం పొందినప్పటికీ భౌతిక దేహం యొక్క ఎరుకను కోల్పోయాడు. క్రమంగా కొంతకాలానికి దత్తాత్రేయుని కృప వల్ల నారాయణుడు తన శరీర చైతన్యం మరియు పరిసరాల ఎరుకను తిరిగి పొందాడు. భగవత్ స్థితి నుండి దిగివచ్చే దశలో అతని ఆరోగ్యం పూర్తిగా క్షీణించింది. కానీ బాహ్య చైతన్యాన్ని పూర్తిగా పొందాక అతనికి పూర్తి ఆరోగ్యం చేకూరింది. 18 ఏళ్ల ప్రాయం గల అతని శరీరం తిరిగి శక్తి ఉత్తేజాలతో నిండిపోయింది. చిరుప్రాయంలో ఉన్న సద్గురు నారాయణుడు గంగాపూర్ పర్వత ప్రాంతాన్ని, నదీ తీరాన్ని వదిలి తనకు ఆధ్యాత్మిక తల్లిదండ్రులైన త్రింబక్రావు, లక్ష్మీల వద్దకు చేరి ఆర్వీలో ఉంటూ వారిని ఆనందపరిచాడు. సృష్టి చైతన్యాన్ని, భగవత్ చైతన్యాన్ని ఏకకాలంలో అనుభవించగల అత్యున్నత ఆధ్యాత్మిక స్థాయికి చేరి సహజ సమాధి స్థితిని అనుభవిస్తున్న నారాయణుని ఆర్వి గ్రామంలోని ప్రజలు భక్తి శ్రద్ధలతో ఆరాధించసాగారు. సంపూర్ణుడైన సద్గురువుగా అతన్ని ఆశ్రయించి ఆశీస్సులు పొందేవారు. సుమారు 4.5 అడుగుల పొడవు ఉన్న నారాయణుడు చూసేవారికి పసివాడుగా కనిపించేవాడు. అతడు పిల్లలతో కలిసి ఆటలాడుతూ ఉండడం వల్ల పిల్లలంతా నారాయణ్ణి ఎంతో ఇష్టపడేవారు. అలా నారాయణుడు ఆర్వి గ్రామవాసుల తన ప్రేమతో కొంతకాలం అలరించాడు. ఆర్వి గ్రామవాసులు సద్గురువు నారాయణుడు తమ గ్రామంలో నివసించడం తమ అదృష్టంగా భావించేవారు. తన ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ఆర్వి గ్రామం అనువైన ప్రదేశంగా తృప్తి చెందక పూనాకు 34 మైళ్ల దూరంలో ఉన్న కేట్గావ్ అనే గ్రామానికి నారాయణుడు తన మకాంను మార్చాడు. సుమారు క్రీస్తు శకం 1903 సంవత్సరం నుండి మహారాజ్గా ప్రసిద్ధికెక్కిన నారాయణుడు పాత్ కేట్గావ్ బెట్ అనే గ్రామాన్ని
తన విశ్వ కార్యక్రమానికి ముఖ్య కేంద్రంగా ఎంచుకున్నాడు. నారాయణుడు కొంత పొలం కొనడానికి ప్రయత్నించి ఆ ప్రాంతంలో పొలం దొరకక 1912వ సంవత్సరంలో అక్కడికి దగ్గరలో ఉన్న కొత్కేడ్గావ్ బేట్ అనే ప్రాంతం చేరి అక్కడ శాశ్వత ఆశ్రమ స్థాపనకు కొంత స్థలాన్ని కొన్నాడు. మహారాజ్ ప్రధాన స్త్రీ శిష్యురాలి పేరు అంజనీబాయి. ఆమె ఇదివరలో బొంబాయి నగరంలో ఒక వేశ్యగా జీవించేది. ఆమె మధురమైన కంఠస్వరంతో పాడుతూ ధనవంతులైన పలుకుబడి గల అనేక మంది విటులను ఆకర్షించి ఐశ్వర్యవంతురాలయ్యింది. ఆమె అంటే గిట్టని శత్రుముఖుడు తాంబూలంలో విషం కలపడం వల్ల స్వరపేటికలు దెబ్బతిని ఆమె కంఠంలోని మాధుర్యాన్ని కోల్పోయింది. వైద్య చికిత్స నిమిత్తం ఎంత ప్రయత్నించినా ఫలితం దక్కలేదు. చివరికి సాధువులను యోగులను ఆశ్రయించింది. ఆ విధంగా నారాయణుని గురించి విని అతని దర్శనం కోసం వచ్చింది. మహారాజును సమీపించి, స్వామి, పోయిన నా కంఠస్వరాన్ని తిరిగి నాకు తెచ్చి ఇయ్యగల శక్తి నీకు ఉన్నదని విని నీ వద్దకు వచ్చాను అన్నది. నారాయణుడు అన్నాడు, నేనెందుకు నీకు స్వరాన్ని తిరిగి ప్రసాదించాలి? నేను తిరిగి పాడగలిగేందుకు అన్నది ఆమె. మహారాజు దానికి సమాధానంగా ఇలా అన్నాడు, పాడతావా? ఎవరి కోసం? ఏ గొంతు తిరిగి వస్తే నా కోసం పాడగలవా? సారీ, నీ గొంతు. ఆమె అన్నది, తప్పకుండా, నీవు ఏమి కోరినా చేస్తాను, అయితే నా కోసం పాడు అని మహారాజు నోట మాట వెలువడగానే ఆమె పాడడం ప్రారంభించింది. ఆమె ఆశ్చర్యంతో ఉబ్బి తబ్బిబ్బయింది. ఈ సంఘటనతో అంజనీబాయి అప్రతిష్ట కలిగించే తన వేశ్యా వృత్తికి స్వస్తి పలికి అపారమైన ధన సంపదను మహారాజు యొక్క యోగక్షేమాలు చూసేందుకే ఖర్చు చేసేది. దీంతో నారాయణుడు దిగంబర సాధు జీవితాన్ని వదిలిపెట్టి ధనవంతుడైన మహారాజుగా మారాడు. నారాయణుడు కేడ్గావ్లో ఆశ్రమంలోని సుందరమైన దత్తాత్రేయ ఆలయాన్ని నిర్మించి దానిలో నిత్యం హిందూ సాంప్రదాయం ప్రకారం పూజలు నిర్వహిస్తూ ఉండేవాడు. నారాయణుడు పూజ నిర్వహించేటప్పుడు దత్తాత్రేయుడు సజీవంగా కనిపించేవాడని ప్రతీతి. మహారాజ్ కీర్తి నలువైపులా వ్యాపించి ఎంతో మంది ప్రజలు అతని ఆశీస్సుల కొరకు, ఆధ్యాత్మిక దర్శకత్వం కొరకు ఆయన్ని దర్శించేవారు. ఒకప్పుడు నిర్మానుష్యంగా బీడుబారిన కేడ్గావ్ ఇప్పుడు నారాయణ్ని భక్త జన సందోహంతో కలకల్లాడుతూ ఉంది. సద్గురు యొక్క విధానాలు అనూహ్యంగా ఉంటాయి. వారి చర్యలు ప్రాముఖ్యత సాధారణ మానవ మేధస్సుకు అతీతంగా ఉంటుంది. హిందూ మత సిద్ధాంతాల ప్రకారం అనేక కర్మకాండాలను ఆచరిస్తూ మహారాజు దత్తాత్రేయుని పూజించేవాడు. అంతేకాదు, తన శిష్యులను కూడా అలా చేయమనేవాడు. ప్రతిరోజు ఉదయాన్నే తను స్వయంగా దత్తాత్రేయుని దర్శించుకునేవాడు. అప్పుడు పాలరాతి విగ్రహంలో ఉన్న దత్తాత్రేయుడు సజీవంగా మారేవాడు. దీని తర్వాత నారాయణుడు తన శిష్యులకు దర్శనమిచ్చేవాడు. ప్రతి గురువారం దత్తాత్రేయునికి భక్తితో జరిపే ఊరేగింపును నారాయణుడే ముందుండి నడిపించేవాడు. మధురమైన కీర్తనలతో భక్తులను ఆనందింపజేసేవాడు. నారాయణుడు అప్పుడప్పుడు మహాయోగి పుంగవుడైన శివుని పూజించేవాడు. కొన్నిసార్లు శివలింగార్చన చేసేవాడు. పలుమార్లు శివ సంకేతంగా విభూతి ధరించేవాడు. ఈ సద్గురువు కార్యక్రమాల్లో పూజ ప్రధాన కార్యక్రమం. ఒకసారి 6000 మంది హిందూ పురోహితులకు నాయకత్వం వహించి ఒక బృహత్తర ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని జరిపించాడని చెప్పుకునేవారు. అప్పుడప్పుడు నారాయణుడు చిన్నపిల్లవాడిలాగా తన భక్తులతో ఆడుకునేవాడు. తర్వాత ఆ ఆటల వెనుకగల ఆధ్యాత్మిక పరమార్థం వివరించేవాడు. కాలక్రమేణా నారాయణుడు నివసించడానికి ఒక విశాలమైన భవనం నిర్మింపబడింది. అందులోనే ప్రజాదర్శనం ఇచ్చేవాడు. భవనం వెనుక భాగంలో విరామ మందిరం, పడగ్గది, వంటగది ఉండేవి. క్రీస్తు శకం 1926వ సంవత్సరంలో ఈ భవన సముదాయం క్రింద ఒక భూగర్భ గృహాన్ని నిర్మించారు. దీనిలోనే నారాయణుడు ఏకాంతవాసం చేస్తూ తన విశ్వ కార్యక్రమం నిర్వహించేవాడు. నిజానికి విశ్వ కార్య నిర్వహణలో సద్గురువు ఒక నిర్దిష్టమైన వ్యాపకము గాని దినచర్యను గాని పాటించుడు. సద్గురువు యొక్క పని ఇతరులకు ప్రాపంచిక బంధనాల నుండి విముక్తి కల్పించడమే. ఈ ప్రక్రియను సాధించడానికి వివిధ రకాల మాధ్యమాలను, పద్ధతులను వినియోగిస్తారు. ఇలా ఆయన అనుసరించే విధానాన్ని ఆ సద్గురువు యొక్క వ్యాపకంగా భావించవచ్చును. సద్గురువు మానవ రూపంలో ఉన్న భగవంతుడే. భగవదైక్యం సాధించిన మానవుడే కనుక అతను సాధారణ పరిమితులకు అతీతంగా ఉంటాడు. ఆయన చర్యలు పరిమితమైన మానవుని అవగాహన శక్తికి మించి ఉంటాయి. నారాయణ మహారాజ్ అనగా నారాయణుడే, భగవంతుడే మహారాజ్ అయ్యాడని అర్థం. ఆయన
జమాలీ తత్వానికి చెందిన సద్గురువు. నారాయణ్ మహారాజ్ తాత్వికుడు, దయగలవాడు, పతి హృదయం గలవాడు, ఎవరిని దూషించి ఎరుగడు. నారాయణ్ మహారాజు యొక్క భౌతిక దేహం సుమారు 30 సంవత్సరాల పాటు ఏ విధమైన మార్పు లేక ఒకే విధంగా నిత్య యవ్వనంతో ఉండేదని ఆయన శిష్యులు చెప్పేవారు. ఆయన చాలా పొట్టివాడైనప్పటికీ ఆయన శరీరం సహజ సౌందర్యంతో అలరారుతూ ఒక యోగి శరీరంలాగా ఉండేది. ఆయన ఎంచుకున్న ఆధ్యాత్మిక మార్గం రాజయోగం. మహారాష్ట్రలోని అదే జిల్లాలో కొన్ని శతాబ్దాల క్రితం జన్మించి అతి చిన్న వయసులో సద్గురువైన సంత్ జ్ఞానేశ్వర్ పరంపరకు చెందినవానిగా నారాయణ మహారాజును గూర్చి ఆయన శిష్యులు చెప్పుకునేవారు. వృద్ధుడు, గొప్ప యోగి అయిన చాంగదేవుణ్ణి జ్ఞానేశ్వరుడు కలిసిన సన్నివేశాన్ని చూపే పదాన్ని నారాయణుడు తన భవనంలో అలంకరింపజేశాడు. కఠోరమైన తపస్సును ఆచరించి సర్వసంగ పరిత్యాగిగా ఉన్న దిగంబర రాజయోగి నారాయణుడు. ఈనాడు బంగారము, వజ్రాలు పొదగబడిన దుస్తులతో రాజు టీవీ ఉట్టుపడేలా అలంకృతుడయ్యాడు. ఒకప్పుడు గుహలో నివసించిన నారాయణుడు ఇప్పుడు వైభవోపేతమైన భవంతిలో నివసిస్తున్నాడు. ఆయన ఆంతరంగిక మండలిలోని 12 మంది కూడా భారతదేశంలో మహారాజులే అని చెప్పుకునేవారు. ఆయన తన్ను తాను ఒక మహారాజు మాదిరిగా అలంకరించుకునేవాడు. ఆయన దుస్తులు కుట్టడానికి బొంబాయి నగరం నుండి ప్రఖ్యాత దర్జీలను రప్పించేవారు. ప్రతి సంవత్సరం ఆయన కొరకు ఒక కొత్త కారు కొనేవారు. అయినప్పటికీ ఆధ్యాత్మికంగా ఆయన పరిపూర్ణుడు. స్థూల, సూక్ష్మ, మనోమయ ప్రపంచాలు మూడింటిని పాలించే రారాజు నారాయణుడు. నారాయణుచే కుమారా అని సంబోధింపబడే ఒక జొరాస్ట్రియన్ భక్తుడు ఒక సందర్భంలో నారాయణ్ణి ఇలా అడిగాడు, స్వామి, మీరు నన్ను కుమారా అని సంబోధిస్తారు కదా, మీరు ధరించే ఆభరణాల్లో కొన్నింటిని నాకు ఇస్తే నేను కూడా మీలా రాజు మాదిరిగా కనిపిస్తాను కదా. వెంటనే నారాయణులో వదనంలో రౌద్రం అలుముకుంది. తీవ్రమైన నిరసన స్వరంతో ఆ వ్యక్తిని ఉద్దేశించి, ఎప్పుడూ అట్టి వాటిని కోరకు, ఈ ఆభరణాలన్నీ అశుద్ధంతో సమానం అన్నాడు. అతి వైభవంగా అలంకరింపబడిన సింహాసనాలను అధిరోహించి నారాయణుడు దర్శనమిచ్చేవాడు. ఉదాహరణకు ఒక సింహాసనంలో 10 అడుగులు ఎత్తుగలిగి వెండితో పొదగబడిన దత్తాత్రేయుని విగ్రహం ఉండేది. దాని మధ్యలో వెండి ఆసనం ఉండేది. క్రీస్తు శకం 1915 ఏప్రిల్ మాసంలో ఒకరోజు నారాయణ మహారాజు తన వెండి సింహాసనంపై కూర్చుని దర్శనమిస్తుండగా ఒక కాంతి ప్రవాహం ఆ జనసందోహంలోండి దూసుకువచ్చిందా అన్నట్లుగా ఒక యువకుడు ఆయన ముందు నిలబడ్డాడు. అతని దుస్తులు చింపిరిగా ఉన్నాయి. అతని చూపులు దివ్య మధువును చిలికిస్తుండగా అతను మాత్రం ఏదో విస్మయంలో ఉన్నట్లు కనిపిస్తున్నాడు. అతను ఎవరో కాదు, బాబాజాన్ ముద్దాడిన జొరాస్ట్రియన్ యువకుడే. నారాయణ మహారాజు వెంటనే తన చుట్టూ ఉన్న వారిని పంపించి వేసి సింహాసనం నుండి దిగి అతని వైపు వచ్చాడు. ఆ యువకుని చేతులు అలవోకగా పట్టుకుని నారాయణుడు తన సింహాసనం మీద కూర్చోబెట్టాడు. తన మెడలోని ఒక పూలమాలను తీసి ఆ యువకుని మెడలో వేశాడు. తాజా మామిడి పండ్ల రసాన్ని ఆ యువకునికి అందించాడు. ఆ యువకుడు పళ్ళ రసాన్ని తాగి సింహాసనం దిగి నారాయణ మహారాజుకు ప్రణమిల్లి సింహద్వారం గుండా నిష్క్రమించాడు. అతను కనుమరుగయ్యే వరకు నారాయణ మహారాజు అలా తదేకంగా చూస్తూనే ఉన్నాడు. ఆయన ముఖంలో గొప్ప సంతృప్తి కనిపించింది. ఇక ఆ రోజు తదుపరి దర్శన కార్యక్రమాలను నారాయణుడు రద్దు చేశాడు. తమ స్వామి సింహాసనాన్ని అధిష్ఠించిన ఆ యువకుడెవరా అనే ఆశ్చర్యంతో నారాయణ మహారాజు భక్తులు, జనులు చర్చించుకోసాగారు. నారాయణ మహారాజు తరచూ తన భక్తుల పిల్లలను వెంట పెట్టుకుని పూనా, బొంబాయి తదితర ప్రాంతాలను పర్యటించేవాడు. క్రీస్తు శకం 1934 సంవత్సరంలో మైసూర్ మహారాజు యొక్క అతిథిగా మైసూరు వెళ్ళాడు. అక్కడి నుండి మైసూర్ మహారాజు తన స్వంత వాహనంలో నారాయణ్ణి అధిరోహింపజేసే ఊరేగింపుగా ఇండోర్కు తీసుకువెళ్ళాడు. క్రీస్తు శకం 1935 సంవత్సరంలో తన కార్యక్రమంలో భాగంగా ఉత్తర హిందూ దేశాన్ని పర్యటించి హిమాలయాలు చేరాడు. అప్పుడే నేపాల్ మహారాజు నారాయణ్నికి ఒక సింహాసనాన్ని బహుకరించాడని చెప్పుకునేవారు. అక్కడి నుండి కాశీకి పయనించి గంగానదిలో తన భక్తులను, వారి పిల్లలను స్నానం చేయించాడు. భారతదేశంలో గురువులను దర్శించడం, వారి ఆశీర్వాదం పొందడం అనేవి తరచుగా జరిగే సంఘటనలే. నారాయణుడు ఖేడ్గావ్లో అనేక మహిమలు చేస్తున్నాడని విన్న ప్రజలు ఆయన దివ్య స్పర్శ కోసం ఆరాటపడేవారు. అయితే ఈ మహిమలు ఆయనకు లీలా వినోదం మాత్రమే. ప్రేమ అనేది ఒక మధువైతే ఆ మధుశాలకు యజమాని నారాయణ మహారాజు. ఆయన చేసే ఈ మహిమల పట్ల ఆకర్షితులై
సుదూర ప్రాంతాల నుండి ప్రజలు ఆయన ఆశీస్సులకై వచ్చేవారు. ఆయన అసలు కార్యక్రమం తనలోంచి పెళ్ళుబుకే దివ్య ప్రేమ మధువును ఒక్కసారి రుచి చూసే అవకాశం ప్రజలకివ్వడమే. ఆ దివ్య మధువు కంటే అసలైన ప్రసాదం వేరే లేదు. ఎవరైతే కేవలం భగవంతుని ప్రేమ కోసం తప్పించేవారో వారందరికీ నారాయణుడు దివ్య ప్రేమ మధువును పంచి ఇచ్చాడు. అట్టి దివ్య ప్రేమను ఆస్వాదించడమే జీవిత పరమావధి. ఒక్కసారి దివ్య మధువును గ్రోలిన తర్వాత జీవితం ఇక జీవితంగా కాక అనంత అస్తిత్వంగా ఆవిర్భవిస్తుంది. ఇది ఆధ్యాత్మిక కానుకలలోకెల్లా ఉత్తమమైన కానుక. కేవలం సద్గురువు మాత్రమే ఇట్టి కానుకను ప్రసాదించగలడు. అవతార్ మెహర్ బాబా కి జై. అందరికీ జై బాబా అండి. థ్యాంక్ యూ బాబా. శ్రీనివాస్ గారు జై బాబా అండి. ఇది 43వ పేజీ ఫస్ట్ పేరా అయిపోయింది. సెకండ్ పేరా నుండి చదవాలి. తప్పులు ఏమైనా ఉంటే మన్నించాలని కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు బాబాకి మీకు అందరికీ కూడా ధన్యవాదాలండి. జై బాబా. థ్యాంక్ యూ అండి. జై బాబా అండి. మెహర్వాణి గారు చక్కగా బాబా పుస్తక పఠనం కావించి మాకందరికి కూడా వినిపించారు. జై బాబా అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ ఇప్పుడు కార్యక్రమంలో చివరి అంశానికి మనం చేరుకున్నాము. శిల్ప జాయిన్ అవ్వలేదు కాబట్టి మెహర్మాయి గారు జై బాబా అండి. మీరు బాబాకి హారతి ఇవ్వండి. జై బాబా. जय बाबा जय बाबा జై బాబా अवतार అండి. मेहर बाबा की जय। मनसु हारति दे मनसु हारति दे मनसु हारति दे महिमान्वित मंगल चरणा मेरु बाबा प्रेममया నీవే మాకు సర్వమయా మనసు హారతి దే మనసు హారతి దే మనసు హారతి దే మహిమాన్విత మంగళ చరణ మేరు బాబా ప్రేమమయా నీవే మాకు సర్వమయా శ్రీకరమౌని సుందర రూపం శుభకరమో ఆనంద స్వరూపం విమల దయా గుణ ప్రేమ స్వరూపం విమల దయా గుణ ప్రేమ స్వరూపం నిరుపమ తేజో విలసిత సత్య స్వరూపం మేరు బాబా ప్రేమమయా నీవే మాకు సర్వమయా మనసు హారతి దే మనసు హారతి దే నీ సేవే మాకిహము పరము నీ సేవించే జన్మే ధన్యం నీ సేవే మాకిహము పరము నిన్ను సేవించే జన్మే ధన్యం నీ చరణములే శరణ శరణ నీ చరణములే శరణ శరణ జీవిత పరమావధి నీ సన్నిధి కారా మేరు బాబా ప్రేమమయా నీవే మాకు సర్వమయా మనసు హారతి దే మనసు హారతి దే మానస చోరా మది గై కోరా శాశ్వతమౌని దరిరా నీరా అంజలితో మనసులు నీకు అంజలితో మనసులు నీకు హారతి చేసాము నేడు మౌన స్వరూప నేరు బాబా ప్రేమమయా నీవే మాకు సర్వమయా మనసు హారతి దే మనసు హారతి దే अवतार में बाबा के दे प्रेमावतार में बाबा के दे
మౌనావతార్ మెహర్ బాబా కి జై. అవతార్ మెహర్ బాబా కి జై. అందరికీ జై బాబా అండి. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు. జై బాబా. మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు. జై బాబా. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు జై బాబా. జై బాబా అండి. బాబా ఇచ్చారండి, ఎవరు మనం ఇచ్చింది కాదు, అది బాబా ఇచ్చారు మీకు. చక్కటి హారతితో ఈ రోజు కార్యక్రమం సుసంపన్నమైంది. అందరూ కూడా చక్కటి పాటలు పాడి వినిపించారు. బుక్ రీడింగ్ కూడా చాలా చక్కగా సాగింది. చక్కటి విషయాలు తెలుసుకోగలిగాం మనం. ఈ రోజు కార్యక్రమం కరెక్ట్ గా సమయానికి మొదలైంది, సమయానికే ముగిసింది. బాబా ఎప్పుడు కూడా టైంకి ఇంపార్టెన్స్ ఇచ్చేవాళ్ళు. ఈ రోజు మనం అందరం కూడా బాబాని సంతృప్తి పరచగలిగాము ఆ విషయంలో. మీ అందరికీ కూడా కృతజ్ఞతలు, ధన్యవాదాలు. జై బాబా. నేను ఈ కార్యక్రమ నిర్వహణలో ఏమన్నా పొరపాట్లు చేస్తుంటే అందరూ కూడా మన్నించాలని కోరుతున్నాను. అందరికీ జై బాబా అండి. థ్యాంక్ యూ ఆల్. అవతార్ మెహర్ బాబా కి జై. జై బాబా. జై బాబా. జై బాబా. బాబా అండి. అవతార్ జై మెహర్ బాబా బాబా. అందరికీ. ఇప్పుడు జై బాబా ఎంజాయ్ అండి. మెహర్ శ్రీనివాస్ గారు జై బాబా. జై బాబా అండి. అందరికీ జై బాబా. ఏం పర్వాలేదు అండి, మళ్ళీ నెక్స్ట్ టైం పాడుకోవచ్చు, ఏం పర్వాలేదు. జై బాబా.